హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్, శ్రీరంగపురం. ఈరోజు సండే ధమాకా రూపంలో 61th మ్యాచెస్ అండ్ 62 మ్యాచెస్ నడుస్తున్నాయి. 2 మ్యాచెస్ ఉంటాయి. సో నేను బయట ఉన్నాను కాబట్టి బయట ఉన్నంత టైం లేదు వీడియో తీసినంత, కొంచెం బయటకు వచ్చి తీస్తున్నాను. సో ఈరోజు 2 మ్యాచెస్ కలిసి ఒకటే వీడియోలో రెండు మ్యాచెస్ కలిసి ఒకటి వీడియోలో తీస్తానని చెప్పి అనుకుంటున్నాను. సో అంత టైం కుదిరింది మనకు. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 61th మ్యాచ్ అనుకో చెప్పాలి. ఇది సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. ఇది స్టేడియం వచ్చేసి చంపాక్ స్టేడియంలో నడుస్తుంది. సో ఇది కొంచెం పిచ్కి స్పిన్కు అనుకూలించే పిచ్ ఇది. సో స్కోర్ ఎక్కువ పోవడానికి ఉండదు. దీంట్లో టాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే టాస్ గెలిచారో కన్ఫామ్గా బౌలింగ్ ఎంచుకునే పిచ్ ఇది. సో ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే గురించి చూసుకుంటే, సిఎస్కే అండ్ ఆర్ఆర్ గురించి చూసుకుంటే కనుక మొత్తం 5 మ్యాచ్ ఎటు లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే సిఎస్కే ఒకటి మాత్రమే గెలిచింది, 4 మ్యాచెస్ గెలిచింది. సో ఇది ఎటు అయితే కొంచెం ఆర్ఆర్కు అనుకూలంగా ఉంటుంది. సో పాయింట్ పొజిషన్ చూసుకుంటే కనుక ఫోర్త్ పొజిషన్లో సిఎస్కే ఉంది. మొత్తం 12 మ్యాచెస్ ఆడి 6 లాస్ అయింది, 6 విన్స్ అయింది. 12 పాయింట్స్ తోటి 4th పొజిషన్లో ఉంది. ఆర్ఆర్ చూసుకుంటే కనుక మొత్తం సెకండ్ పొజిషన్లో ఉంది. మొత్తం 11 మ్యాచెస్ ఆడితే దాంట్లో 8 విన్ అయినాయి, 3 లాస్ అయినాయి. 16 పాయింట్స్ తోటి సెకండ్ పొజిషన్లో ఆర్ఆర్ ఉంది. సో సిఎస్కే ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే కనుక కన్ఫామ్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పుకోదు. క్వాలిఫై కాలేదు. ఒకవేళ ఆర్ఆర్ గెలిచిందనుకో కన్ఫామ్గా ఫైనల్ క్వాలిఫై అవుతుంది. సో పొజిషన్ చెప్పలేం, బట్ క్వాలిఫై అవుతుంది. అంటే చాలా ఇంపార్టెంట్ అనుకొని చెప్పాలి ఈ రెండుకి మ్యాచెస్. ఇది మొత్తం ఫైనల్ మ్యాచ్ అనుకొని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక కొంచెం ఇది సిఎస్కే పిచ్ కాబట్టి కొంచెం ఎడ్జ్ అయితే సిఎస్కేకి ఉండే మ్యాచ్ ఇది. సో కన్ఫామ్గా అయితే సిఎస్కే విన్ అవుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రుతురాజ్ గారు ఇక్కడ ఫామ్లో ఉన్నారు, అజింక్యర్ ఆయన కొంచెం అటు ఇటు ఉన్నారు కానీ పర్వాలేదు. డానియల్ మిషెల్ ఫామ్లో ఉన్నాడు, శివం దుబే ఫామ్లో ఉన్నాడు, మోయిల్ అన్నీస్ ఆల్రౌండర్ ఫామ్లో ఉన్నారు, రవీంద్ర జడేజా ఆల్రౌండర్ ఫామ్లో ఉన్నాడు, ఎంఎస్ ధోని ఆల్రౌండ్ హిట్టింగ్ బాగానే చేస్తున్నాడు, మిషెల్ శాట్నర్ పర్వాలేదు అనిపిస్తున్నాడు, శార్దుల్ ఠాగూర్ లాస్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చిండు అని చెప్పుకోవచ్చు, తుషార్ దేశపాండే మంచిగా వేస్తున్నాను అనుకొని చెప్పాలి. వీళ్ళైతే ఇది ప్లేయింగ్ 11 చూసుకుంటే. ఇప్పుడు ఆర్ఆర్ విషయం చూసుకుంటే కనుక యశస్వి జైస్వాల్ పర్వాలేదు సెంచరీ కొట్టినాడు. సంజు శాంసన్ కూడా మంచిగా ఆడుతుండని కొంచెం చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ విఫలమైండు. సో రియాన్ పరాగ్ మంచిగా ఆడుతున్నాడు. సంజు శాంసన్ పర్వాలేదు అనిపిస్తున్నాడు. కెప్టెన్గా అటు మంచిగా ఆడుతున్నాడు అనుకొని చెప్పాలి. టీం కూడా ముందునే నడిపిస్తున్నాను అని చెప్పుకోవాలి. సిమ్రాన్ లాస్ట్ మ్యాచ్ వీళ్ళు కొంచెం చేంజ్ చేశారు, బట్ ఈ మ్యాచ్ ఏం చేంజ్ చేయకుండా అని చెప్పి నాకు అనిపిస్తుంది. పాత టీంలే కన్ఫామ్గా తీసుకొస్తుండదు. దాని తర్వాత సిమ్రాన్, ఎట్మేర్, ధ్రువ్ జూరల్, రామన్ పవల్, శుభం దూబే వీళ్ళు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ట్రెంట్ బోల్ట్ అండ్ సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్ వీళ్ళందరూ టాప్ మ్యాచెస్ అయితే టాప్ బౌలర్స్ అయితే ఉన్నారు, టాప్ బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ పరంగా చూసుకుంటే కొంచెం ఆర్ఆర్ ఉందనుకొని చెప్పాలి. బౌలింగ్ విషయానికి చూసుకుంటే కనుక కొంచెం సిఎస్కే బౌలింగ్ ఎవరు లేదు కాబట్టి, అంటే వాళ్ళు టాప్ బౌలర్స్ ముసఫిర్ రహమాన్ వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు ఆడట్లేరు కాబట్టి కొంచెం ఆర్ఆర్కు బౌలింగ్ గట్టిగా ఉందనుకొని చెప్పాలి. బట్ హోమ్ టీం కాబట్టి సిఎస్కే గెలుస్తా అని చెప్పి నాకు అనిపిస్తుంది. స్పిన్ పరంగా కొంచెం సిఎస్కే గట్టిగా ఉందంట అని చెప్పి నేనైతే కన్ఫామ్గా అయితే సిఎస్కే గెలుస్తాను అని చెప్పుకుంటున్నా. మీరేదైతే మీ ఫేవరెట్ టీం కామెంట్ చేయండి. ఏది గెలుస్తుందో అది కూడా కామెంట్ చేయండి. మన టీంకి వచ్చేసి గట్టి లైక్ కొట్టండి. మన వీడియోకు కన్ఫామ్ ఎక్కువ మందికి రీచ్ అయితే మీరు లైక్లు ఎక్కువ కొడితే. సో సెకండ్ మ్యాచ్ వచ్చేసి 7:30కి సండే. సెకండ్ మ్యాచెస్ వచ్చేసి 7:30కి ఆర్సీబీ వర్సెస్ డీసీ. వీళ్ళకైతే కన్ఫామ్గా అయితే ఫైనల్ అనుకొని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఓడిపోయేసరా పాయింట్స్ టేబుల్లో కిందకి వెళ్ళిపోవచ్చు, అది ఎలిమినేటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఇదైతే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఇది చాలా టఫ్ మ్యాచ్ వస్తుంది. ఇది కొంచెం ఆర్సీబీ పిచ్ కాబట్టి చాలా వాళ్ళకు కొంచెం అనుకూలంగా ఉండే మ్యాచ్. పాటు డీసీకి ఇంకోటి దెబ్బ ఏంటంటే రిషబ్ పంత్ ఆడట్లేడు. ఆల్రెడీ అప్డేట్స్ వచ్చినాయి. దాని క్యాప్టెన్సీ 1 మ్యాచ్ అయితే ఆడట్లేడు అతను. అది కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుండొచ్చు కన్ఫామ్గా. ఎవరైతే గెలిచిరనుకో క్వాలిఫైకి ఛాన్స్ అయితే ఉన్నాయంటని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక చిన్నస్వామి స్టేడియం ఇది. బ్యాటింగ్ పిచ్ అనుకొని చెప్పాలి. టాస్ అనేది చాలా క్రూషియల్. టాస్ ఎవరు గెలిచిన ఫస్ట్ అయితే ఫీల్డింగ్ ఎంచుకుంటారు. లాస్ట్ 5 మ్యాచెస్ ఎటు చూసుకుంటే కనుక
ఆర్సీబీ 4 టైం గెలిచింది, డీసీ 1 టైం గెలిచింది. సో ఇప్పుడైతే రివర్స్ అయింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే డీసీ వాళ్ళు చాలా ఫామ్లోకి వచ్చారు. దూరాలు చూసుకుంటే డీసీ చూసుకుంటే కనుక జాక్ ఫ్రేజర్ మంచిగా ఆడుతుండని చెప్పాలి. 15 balls 16 balls హాఫ్ సెంచరీ చేసే కెపాసిటీ. అభిషేక్ పౌరాలు కూడా పర్వాలేదు అనిపిస్తున్నాడు. షాయ్ కూడా పర్వాలేదు అనిపిస్తుండు. వీళ్ళు బ్యాట్స్మెన్ ఉన్నాడు. రిషబ్ పంత్ ఆడట్లేదు అని చెప్పి కన్ఫర్మ్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియన్ స్టాక్ మంచిగా ఆడుతున్నాడు. గుల్బదీన్ మంచిగా ఆడుతుండు. ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ పర్లేదు అనిపిస్తుండు. స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పాలి. నెక్స్ట్ బౌలింగ్ విషయానికి వచ్చి ఖలీల్ అహ్మద్ అండ్ ముఖేష్ కుమార్ అయితే మంచి ఇద్దరు ఫామ్లో ఉన్నారు అనుకొని చెప్పాలి. సో ఇప్పుడు ఆర్సీబీ విషయానికి వస్తే కనుక విరాట్ కోహ్లీ అండ్ పాల్ డూప్లెటిస్ ఓపెనర్ మంచిగా ఆడుతున్నారు అనుకొని చెప్పాలి. నెక్స్ట్ ఫస్ట్ డౌన్లో వచ్చేసి విల్ జాక్ పర్వాలేదు అనిపిస్తుండు. లాస్ట్ మ్యాచ్ కొంచెం విఫలమైన కానీ లాస్ట్ మ్యాచ్ విఫలమైన కానీ అంతకన్నా మ్యాచ్ అయితే మంచిగా సెంచరీ తోటి ఆడుతున్నాను. మంచిగా సెంచరీ కొట్టి గెలిపించిన అనుకొని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి గ్లెన్ మ్యాక్స్వెల్ వచ్చేసి ఈ సీజన్లో అయితే మంచి ఫామ్లో అయితే కనబడతలేడు. అతను కూడా పుంజుకుంటే ఆర్సీబీ కూడా గట్టిన అవుతుంది. సో కెమెరాన్ గ్రీన్ పర్వాలేదు అనిపిస్తున్నాడు. అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో మంచిగా ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పాలి. స్వప్నిల్ స్వింగ్ మంచిగా ఆడుతున్నాడు. స్పిన్ మంచిగా వేస్తుండు. బౌలింగ్ పరంగా బ్యాటింగ్ కూడా మంచిగా వేస్తుండు. కరణ్ శర్మ పర్వాలేదు అనిపిస్తుండు. ఆల్రౌండర్ అయితే సిరాజ్ మంచి ఫామ్లోకి వచ్చిండు అనుకొని చెప్పాలి. ఇప్పుడు T20 వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన తర్వాత ఏజ్ దయాల్ పర్వాలేదు అనిపిస్తుండు. విజయ్ కుమార్ వైశాంక్ పర్వాలేదు అనిపిస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక సెకండ్ మ్యాచెస్ వచ్చి 7th జరిగే మ్యాచ్ సెకండ్ మ్యాచ్ వచ్చి కన్ఫామ్గా అయితే నాకు ఢిల్లీ గెలుస్తుంది అని చెప్పి అనిపిస్తుంది. చిన్నస్వామి స్టేడియం అయినా సరే, బెంగళూరులో అయినా సరే ఢిల్లీ అయితే కన్ఫామ్ గెలుస్తుంట అని చెప్పి అనిపిస్తారు. సో సెకండ్ మ్యాచ్ కూడా మీరు సెకండ్ మ్యాచ్లో ఢిల్లీ ఆర్సీబీ వర్సెస్ డీసీలో ఎవరి ఫేవరెట్ టీమ్ ఒకసారి చెప్పి ఈ మ్యాచ్ కూడా ఎవరు గెలుస్తారో కన్ఫామ్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకన్నా మంచి వీడియోస్ ఇస్తాను, డెఫినెట్లీ నేను షేర్ చేస్తానంట అని చెప్పి కోరుకుంటాను. ఓకే, బాయ్.